పార్టీతో సంబంధం లేదు, పార్టీ వివరణ కాదు నేను అనేది. ప్రభుత్వం సిట్ ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, జానకి లక్ష్మి, ఈవిడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని సతీమణి, వీళ్ళ కంపెనీకి, వీళ్ళిద్దరూ ఉన్నటువంటి కంపెనీకి, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్కి ఈ విధమైనటువంటి మద్యానికి సంబంధించినటువంటి డబ్బులు ఆ విధమైనటువంటి కంపెనీలకి వెళ్ళాయి అనేటువంటిది సిట్ తేల్చినటువంటి అంశం. ఎందుకు నిందితుల జాబితాలో జానకి లక్ష్మి లేరు, ఎందుకు మీ ఎంపీ సతీమణి లేరు? అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరుడైనటువంటి దిలీప్ పైల, ఆయన కంపెనీ ఎస్ఎన్విలో కూడా ఈ విధమైనటువంటి జానకి లక్ష్మి, ఆవిడ ఈ ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో ఆవిడ దాంట్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు. అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించినటువంటి సూత్రధారులు అంటే ఆయనతో కలిసి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నది, మీ పార్టీలు. రెండో అంశం ఏంటంటే, నరసింహప్రసాద్ గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రభుత్వంలో వాళ్ళు చెప్తున్నాడు, ఏదో వ్యవస్థలో లేకపోతే సిట్ అధికారులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫోన్లు ఇచ్చారు, లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ విధమైనటువంటి సిట్ విచారణ కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు హాయిగా, వాళ్ళ విచారణ సమయంలోనే ఫోన్లు మాట్లాడుతున్నాడు అని ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ అయినాయండి ఈ మధ్యకాలం. అయ్యే ఎందుకు అని అంటే అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారం కాదండి, ఇదేదో సిట్ అధికారులు చేసేటువంటి వ్యవహారం కాదు. ఈ ప్రభుత్వము మొత్తం ఈ కుంభకోణంలో కొండను తవ్వి ఎలకను పెట్టేటువంటి ఆలోచనలో కూడా లేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులు ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ విధమైనటువంటి సహకారం అందిస్తున్నారు. అతనితో కలిసి వ్యాపారాలు చేసినటువంటి మీ ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకుల కేసులో అన్నిటికీ మించి అసలుకి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తెచ్చి ఈ కుంభకోణంలోకి తెచ్చుకొని వచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఈ కేసులో నిందితుడు. కానీ ఎక్కడైనా సరే విజయసాయి రెడ్డిని అరెస్టు చేసేస్తారు అన్న ఆలోచన ఉందా మీకు? ఆయన అత్తారింటికి వచ్చినట్టు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు, సరదాగా వెళ్ళిపోతున్నాడు. మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? నిందితుడని పేర్కొన్న తర్వాత ఏం కసిరెడ్డి నిందితుడే, విజయసాయి రెడ్డి కూడా నిందితుడే కదా. మీకు వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో బంధుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడానికి, లేదా ఆయన మీద విచారణ జరపడానికి ఎంత సమయం తీసుకున్నారు ఏంటి అనేటువంటి విషయం తెలుసు కదా. ఈ విషయం మీరు ఈ తిలాపాపం తలా పెట్టుకరండి. నేను గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదైంది, అదేవిధంగా కొల్లు రవీంద్ర మీద కేసు నమోదైంది, ఇవన్నీ అయినాయి. ఇందాక కొమ్మూరు కనకారావు మాజర్ గారు మాట్లాడుతున్నారు, ఏమంటారు ఆయన మీద కేసు సంగతి ఏందనండి? మీరేగా కేసు పెట్టింది, మీ ప్రభుత్వమేగా. ఏమన్నా తేల్చారా? మీరు ఏం తేల్చారో చెప్పనండి. అదే చెప్తానండి, నేను చెప్తానండి. మీ ప్రభుత్వం 2023లో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు, మీరు కావాలంటే తెలుసుకోండి. మీరు నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు వాసుదేవన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ప్రభుత్వము ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేశారో, నంద్యాల ఎస్పీవై డిస్టిలరీస్, అదే విధంగా దాన్ని ఎవరు మార్చుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళు బలవంతంగా లాక్కున్నారు, వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు, డిస్టిలరీ చేసుకున్నారు. అదేవిధంగా లీలా డిస్టిలరీస్, ఇది కూడా చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి ఆరోపణలు. ఇదెవరు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి రాయించుకొని వాళ్ళు వ్యాపారం చేశారు వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా విశాఖ డిస్టిలరీస్, ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రకు సంబంధించినటువంటి వాళ్ళది. దీన్ని ఎవరు రాయించుకున్నారు? విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు రాయించుకొని ఆధార్ డిస్టిలరీస్ గా మార్చి, అంటే మీరు చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేసి ఈ విధంగా డిస్టిలరీస్ నుండి వాడుకొని మొత్తం ఇది చేస్తున్నారని ఆరోపణ చేసి అవే మీరు బెదిరించి రాయించుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యాపారాలు చేశారు. 9 డిస్టిలరీస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ డిస్టిలరీస్ నుంచి మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణాలకి వీళ్ళు మద్యం సరఫరా చేశారు. 85% ఈ 9 డిస్టిలరీస్ ఎవరు అంటే అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి విజయసాయి రెడ్డి, అదే విధంగా మిథున్ రెడ్డి, అదే విధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా బెదిరించి రాయించుకున్నటువంటి వాటి నుంచి మీరు వ్యాపారాలు చేసి ఇది కుంభకోణం కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అంటే గోవిందప్ప బాలాజీ ఈ రోజున ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేయడం వెనక గోవిందప్ప బాలాజీ ఎవరు? భారతీయ సిమెంట్స్ కు సంబంధించి భారతీయకి సంబంధించిన వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు. ఈ మొత్తము ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ విధమైనటువంటి భారతీయ సిమెంట్స్ కు డైవర్ట్ అయినటువంటిది ఈ రోజున సిట్లో తేలినటువంటి అంశం.
విజయసాయి రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు చూస్తారు, గోవిందప్ప బాలాజీ ఏమో భారతీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు చూస్తారు. అంటే ఈ మొత్తము మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్ళాయి? వైఎస్ భారతీకి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్ లో